రాజుకి ఒక్కరోజు, ఒక్క రాత్రి, ఒక్క కళ యోసేపును సింహాసనం ఎక్కించింది. రాజు యోసేపు సింహాసనం ఎక్కాలంటే రాజుకి ఒక్క దినం, ఒక్క రాత్రి, ఒక్క కళ చాలు. మనల్ని దేవుడు లేపటానికి ఎవరికో ఒక్క కళ చాలు, ఒక రాత్రి చాలు, ఒక దినం చాలు. దేవుడు లేపుకుంటే రాత్రి రాత్రి నేను లేపుకోగలుగుతాడు. దర్శనం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలలాగా యూదులకు భయపడి తలుపులు వేసుకున్న అపోస్తులు ఒక్క పెంతెకోస్తు దినమున సింహాల్లాగా బయటకు వచ్చినారు. ఒకటే ఒక దినమున పిల్లులలాగా లోపలికి వెళ్ళినారు, సింహాల్లాగా బయటకు వచ్చినారు. దేవుడు తలంచుకుంటే రాత్రి రాత్రిని చరిత్రను మార్చగలుగుతాడు. అది మేము మా వ్యక్తిగత జీవితంలో ఆయనను అనుభవించి ఈ మాటలు మేము చెప్తున్నాం. రియల్లీ చాలా ఉన్నది చెప్పాలనుకుంటే. నిన్నటి దినమున దైవ సేవకురాలు చెప్పింది, తినటానికి తిండి ఉండేది కాదు, బట్టలు ఉండేటి కావు వేసుకోవటానికి. భయంకరమైన కడు పేదరికం. కానీ అద్భుతమైన రీతిలో దేవుడు ఈరోజు మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొని వచ్చాడు. ఎంతో మంది శ్రమలు అనే గొల్లియాతులు లేచినారు, కానీ దేవుడు గొల్లియాతులను హతమార్చి సింహాసనం ఎక్కించినాడు. అంతే. హల్లెలూయా. అపవాది నెట్వర్క్ అంతా కూడా కంప్లీట్గా కొలాప్స్ చేసి ఈరోజు మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినాడు. మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొని వచ్చిన దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. బ్రతికే ఉన్నాడన్న వారు చప్పట్లు కొట్టాడు.